తాజాంశాన్ని చూస్తున్నాం. నల్గొండ జిల్లా గుండాల కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉపాధ్యాయురాలి దండనకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయురాలు బాలికలకు గోడ కుర్చీ వేయించడంతో నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స కోసం మోత్కూరు ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, ఘటనపై పాఠశాల స్పందన ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? నల్గొండ జిల్లాలోని గుండాల మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయురాలి నిర్వాహకం నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురవడానికి కారణమైంది. ఈ రోజు పాఠశాలకు వెళ్ళినటువంటి ఒకే తరగతి చెందినటువంటి సుమారు 30 మంది విద్యార్థినులను ఓ ఉపాధ్యాయురాలు ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం ఇవ్వడం లేదని, అల్లరి చేస్తున్నారని, అలాగే ఇంటి పని సరిగా చేసుకురాలేదని, ఇలా రకరకాల నెపాలతో సుమారు ఒక 30 మంది విద్యార్థులని గోడ కుర్చీ వేయించినట్టుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇందులో సుమారు ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు గోడ కుర్చీ వేయించడం వల్ల తీవ్రమైనటువంటి, అంటే అప్పుడు గోడ కుర్చీ వేయించి ఆ తర్వాత వాళ్ళని విరమింపజేసిన సమయానికి అక్కడ గురి కాకపోయినా సాయంత్రానికి ఆ పిల్లలందరికీ దాదాపుగా 30 మంది విద్యార్థినులు ఈ దండనకు గురయ్యారు. ఈ విద్యార్థులందరికీ కూడా కాళ్ళ నొప్పులు రావడం మొదలయ్యాయి. అయితే సాయంత్రానికి ఈ నొప్పులు చాలా తీవ్రం కావడం జరిగింది. ముఖ్యంగా 4 విద్యార్థులను మాత్రం తీవ్రంగా అస్వస్థతకు గురి కావడం జరిగింది. అయితే దీన్ని తెలుసుకున్నటువంటి పాఠశాల అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ వీళ్ళంతా కూడా వెంటనే ఆ 4 పిల్లల్ని మోత్కూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్లకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. సెలైన్లు వస్తున్నాయి. ఆరోగ్య పరిస్థితిని పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏం లేదు. అయినా విద్యార్థిని పిల్లల్ని దండించడం విషయంలో మాత్రం కాస్త విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దండనలు సరైనవి కాదని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఈ 30 మందిలో చాలా మందికి కూడా చాలా సేపటి వరకు కొంతమంది విద్యార్థులు చెప్పే విషయం ఏంటంటే తమకి కాళ్ళు లాగుతున్నాయని చెప్పినా గానీ ఆమె అదే విధంగా ఉండాలని చెప్పేసి ఆదేశించిందని కూడా కొంతమంది సమాచారం చెప్తున్నారు. అయితే ఒక అరగంట పాటు కొంతమంది వేయడం వల్ల ముఖ్యంగా ఈ బలహీనంగా ఉన్నటువంటి, ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా మనకు తెలుస్తోంది. ఏదైనా ఈ సంఘటన మీద ప్రస్తుతం పాఠశాల యాజమాన్యం, పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం స్పందించడం లేదు. దండించిన ఉపాధ్యాయురాలు మాత్రం కొద్దిసేపు మాత్రమే నేను వాళ్ళని ఆ విధంగా ఉండమని చెప్పాను, అయినా కానీ అల్లరి చేయడం మూలానే కొంతసేపు అట్లా భయం ఉంచడానికి అలా చేశాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోవట్లేదు అని చెప్పేసి ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా ఈ జరిగిన సంఘటన విషయంలో విద్యార్థులు కాస్త తీవ్రమైనటువంటి ఆగ్రహంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ధన్యవాదాలు స్వామి కిరణ్.